బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుకి సంబంధించి మనకి ఫ్యామిలీ సర్వే జరుగుతూ ఉంది. దాన్ని యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అని పిలుస్తూ ఉన్నాం. ఇవి వీరు అంటే ఎవరైతే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళు ఇంటింటికి వచ్చి సర్వే చేస్తా ఉన్నారు. ఈ సర్వేతో పాటు మనకి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సిటిజన్ ఈకేవైసీ, వాట్సాప్ గవర్నెన్స్, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, టోటల్గా ఒక 3 సర్వేలు చేస్తా ఉన్నారు. సో అందరు కూడా అందుబాటులో ఉండి మీకు ఏవైతే సర్వేలు చేస్తున్నారో వాటిని యాక్యురేట్గా ఉన్నట్టు సర్వే చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు నేను యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేని లైవ్లో చూపిస్తాను. చూపించేటప్పుడు నేను ఓవర్గా అన్ని డిస్ప్లే చేస్తే కమ్యూనిటీ గైడ్ లైన్స్ వైలేషన్ వస్తుంది కాబట్టి బ్లర్ చేసి చూపిస్తాను. బట్ మొత్తం A to Z ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మంది ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్లో భాగంగా ఇక్కడ మనకి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనే ఒక యాప్ ఉంది. ఈ యాప్ ఓన్లీ గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి మాత్రమే ఓపెన్ అవుతుంది. వాళ్ళకి ఆధార్ నెంబర్, క్యాప్చా కొట్టి ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళకి ఇక్కడ ఓవరాల్గా లిస్ట్ ఉంటుందండి. ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో అంటే వాళ్ళ పేరున వాళ్ళ సచివాలయం పేరుతో పాటు అక్కడ ఉన్న హౌస్ హోల్డ్స్కి సంబంధించి అన్ని కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఎవరికైతే సచివాలయ సిబ్బందికి ఎన్ని క్లస్టర్స్ అయితే మ్యాప్ చేశారో ఆ క్లస్టర్స్ వరకు వాళ్ళు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సచివాలయ సిబ్బంది ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ క్లస్టర్ 1, క్లస్టర్ 2 తీసుకుంటే ఆ 2 క్లస్టర్స్ మాత్రమే ఆయన కనిపిస్తాయి. బట్ మిగతా చేయలేమా సార్ అంటే ఎస్ చేయొచ్చు. అక్కడ ఆధార్ ఎంటర్ చేసి ఆధార్ చర్చ్ ద్వారా చేయొచ్చు. బట్ వీళ్ళకి అసైన్ చేసిన క్లస్టర్స్కి వీళ్ళు 100% న్యాయం చేయాలి కాబట్టి ఆ క్లస్టర్స్ని 1 by 1 చేసుకుంటూ వెళ్తారు. ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి క్లస్టర్ ఓపెన్ చేసిన తర్వాత హౌస్ హోల్డ్స్ చూడండి. ఇక్కడ హౌస్ హోల్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. హౌస్ హోల్డ్స్ క్లియర్గా ఎన్ని ఉంటే అన్ని హౌస్ హోల్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో హౌస్ హోల్డ్ కనిపించిన తర్వాత నేను ఇప్పుడు ఒక హౌస్ హోల్డ్ని తీసుకుంటా ఉన్నాను. అక్కడ చర్చ్ విత్ నేమ్ కూడా ఉంది. అంటే నేమ్తో కూడా, అంటే క్లస్టర్ 1 ఉందండి, ఒక 70 కుటుంబాలు ఉన్నాయి. 70 కుటుంబాల్లో పలగాని వెంకటేశ్వరరావుని సెర్చ్ చేయాలి, చూడాలి. పలగాని వెంకటేశ్వరం చూడాలంటే మొత్తం వెతికే బదులు ఈ చర్చ్ విత్ నేమ్ ఉంది కదా, అది చూసుకోవాలి. ఓకే, ఒక నేమ్ తీసుకుంటా ఉన్నాను. నేను ఒక నేమ్ తీసుకున్నాను. దాన్ని బట్టి ఒక నేమ్ తీసుకున్న తర్వాత అక్కడ హౌస్ హోల్డ్ మెంబర్ డీటెయిల్స్ కనిపిస్తాయి. అక్కడ హౌస్ హోల్డ్ డీటెయిల్స్ మెంబర్స్ కనిపిస్తాయి. హౌస్ హోల్డ్ మెంబర్స్ ఒకవేళ సింగిల్ ఉన్నారనుకోండి, ఒకవేళ సింగిల్ ఉండి చనిపోతే ఎస్ అక్కడ కన్ఫర్మ్ వెదర్ ద హౌస్ హోల్డ్ ఎగ్జిస్ట్ అని ఉంది. సింగిల్గా ఉండి చనిపోతే నో అని పెట్టి డైడ్ అని పెట్టి క్లోజ్ చేస్తే ఆ క్లోజ్ చేసేటప్పుడు సచివాలయ సిబ్బంది అప్లికేషన్ సరిపోతుంది. బట్ ఒక నలుగురు ఉన్నారు, ఒక్కరు చనిపోయారు కాబట్టి ఆ ఒక్కరిని తీసేసి మిగతా ముగ్గురికి సర్వే చేయాలి. ఇది లెక్క. ఓకే రైట్. ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ 3 పేర్లు కనిపించినాయి నాకు. ఆ 3 పేర్లు కన్ఫర్మ్ వెదర్ ద హౌస్ హోల్డ్ ఎగ్జిస్ట్, ఎగ్జిస్ట్, సబ్మిట్ ఎస్ అని పెట్టి సబ్మిట్ చేస్తే ఆ 3 పేర్లు హౌస్ హోల్డ్ ఐడి కనిపిస్తూ ఉంది. సో అక్కడ 3 పేర్లు కనిపిస్తూ ఉన్నాయి. 3 పేర్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకి 3 పేర్లు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇక్కడ భార్య, భర్తలు, పిల్లలు ఉంటారు. చాలా జాగ్రత్తగా మనం మెన్షన్ చేయాలి. ఎందుకంటే రిలేషన్షిప్ కావచ్చు, ఇక్కడ చాలా చాలా డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది. ఒకసారి ఏంటనేది కూడా చూపిస్తాను చూడండి. నేను ఆ ముగ్గురులో ఒకరిని తీసుకున్నాను. అలా ఎప్పుడైతే హౌస్ హోల్డ్ తీసుకున్నానో అప్పుడు అక్కడ మనకి లొకేషన్ అడుగుతుంది. అంటే ఆటోమేటిక్ లొకేషన్ తీసేసుకుంటుంది. సో ఇక్కడ తీసుకున్న తర్వాత బేసిక్ ప్రొఫైలు, సోషల్ ప్రొఫైలు, ఎంప్లాయ్మెంట్, తర్వాత ఈ స్కిల్కి సంబంధించి ఇవన్నీ కూడా అక్కడ మనకి అడుగుతుంది అనమాట అండి, ఈ 4 కేటగిరీస్ కింద. సో ఇప్పుడు నేను బేసిక్ ప్రొఫైల్ చూస్తే ఏంటంటే ఆధార్, అంటే ఎవరికైతే మనం సర్వే చేస్తున్నామో వాళ్ళ ఆధార్ ఎంటర్ చేయమని అడుగుతా ఉంది. బట్ ఆల్రెడీ ఈ డేటా, ఇందులోకి వచ్చిన డేటా ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇంతకుముందు వాలంటీర్స్ ఎవరైతే సర్వే చేశారో GSWS డేటాలో వాళ్ళ యొక్క హౌస్ హోల్డ్స్ ఉన్నాయి కాబట్టి క్లస్టర్ వైజ్గా ఆ డేటా ఆటోమేటిక్గా ప్రీ పాపులేటెడ్, అంటే దాన్ని మనం ఇంటిగ్రేటెడ్ అంటాం. GSWS డేటాని యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలోకి ఇంటిగ్రేటెడ్ చేశారు. అంటే ఇంటిగ్రేటెడ్ చేయడం వల్ల ప్రీ పాపులేటెడ్గా వచ్చేస్తుంది అనమాట. ఎస్ వచ్చిన తర్వాత ఈ సిటిజన్ కరెంట్లీ మ్యాప్డ్ విత్ హౌస్ హోల్డ్, ప్రెసెంట్ ఆ సిటిజన్ ఇందులో ఉన్న వ్యక్తేనా అంటే ఇప్పుడు ఉంటే ఎస్ అని పెడతాం, లేదా నో అని పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ నో అని పెట్టే సందర్భాలు ఎన్ని ఉన్నాయి చూద్దాం. నో అని పెడితే డెత్ అడుగుతుంది. ఇప్పుడు మనం ఒక ముగ్గురునే ఉన్నాం, ముగ్గురులో ఒకరిని తీసుకున్నాము. అందులో ఆ సిటిజన్ కరెంట్లీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారని అడుగుతా ఉంది. అప్పుడు నో అని పెట్టామని, ఫర్ ఎగ్జాంపుల్ నో అని పెడితే నో అని ఇప్పుడు పెడతాం. ముగ్గురు ఉన్నారు, ముగ్గురులో ఒక చనిపోతే నో అని పెడతాం. లేదు పాపకి పెళ్లి చేసి పంపించేశారు, మ్యారేజ్ చేసి ఎస్ మ్యారేజ్ అని నో అని పెట్టి మ్యారేజ్. ఒకవేళ ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించేస్తే నో అని పెట్టి మ్యారేజ్ పెట్టి రిజన్ క్లోజ్ చేయాలి. మ్యారేజ్ పెట్టినా సార్ డీటెయిల్స్ అడుగుతుంది, ఒక డెత్లోని డీటెయిల్స్ అడుగుతుంది. తర్వాత డివోర్స్ అంటే విడాకులు తీసుకున్నారా, రాంగ్లీ మ్యాప్డ్. ఎస్ చాలా మంది అడుగుతా ఉన్నారు సార్, రాంగ్లీ మ్యాప్డ్, చాలా అన్నోన్ పర్సన్స్ రాంగ్లీ మ్యాప్ అయ్యారు మా హౌస్ హోల్డ్స్ అని అడుగుతా ఉన్నారు. దానికి కూడా అవకాశం ఇచ్చారు. సో ఏది నో అని పెట్టినప్పుడు ఎస్ అని పెడితే ముందుకు వెళ్తుంది. ఎస్ అని పెట్టిన తర్వాత అక్కడ మనకి సిటిజన్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్ వస్తాయండి. సో డేట్ ఆఫ్ బర్త్ వస్తాయి. వీటిని మీరు
ఏమైనా తప్పులుంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఎడిట్ ఆప్షన్ ఉంది. ఎడిట్ అంటే ఎడిట్ అక్కడ పెన్ మార్క్‌లా కనిపిస్తుంది. పెన్ మార్క్ క్లిక్ చేస్తే సిటిజన్ యొక్క ఈకేవైస్‌తో ఎవరైతే మనం మార్చాలనుకుంటున్నామో అతని యొక్క ఈకేవైస్‌తో ఆటోమేటిక్‌గా ఈకేవైసీ చేస్తే అక్కడ ఆటోమేటిక్‌గా మారుతుంది. ఎప్పుడు తప్పున్నప్పుడు. ఆటోమేటిక్ ప్రీ ప్లాటెడ్ డేటా వచ్చింది కదా! అందులో తప్పులున్నప్పుడు. రైట్? రైట్. ఆ తర్వాత డూ యూ హ్యావ్ డెడికేటెడ్ మొబైల్ నంబర్ అని అడుగుతా ఉంది. యెస్ అంటే యెస్, నో అయితే నో. సో హౌ లాంగ్ హావ్ యూ బీన్ రెసిడింగ్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్? సో ఎప్పటి నుంచి మీరు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారు? సిన్స్ బర్తా? లేదు 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్, 10 ఇయర్స్ ఏదైతే మీరు ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు. అలాగే అలా అన్న తర్వాత మనకి అప్‌లోడ్ ప్రూఫ్ అడుగుతుంది. ప్రూఫ్ ఉంటే ప్రూఫ్ పెడతాం. లేదంటే లేదు. అక్కడ అప్‌లోడ్ ప్రూఫ్ బర్త్ సర్టిఫికేట్ పెట్టొచ్చు, రేషన్ కార్డ్ పెట్టొచ్చు, ఆధారు, ప్రాపర్టీ టాక్స్ అని పెట్టొచ్చు. ఇది లేకపోతే నాట్ అవైలబుల్ పెడతాం. అలాగే సెలెక్ట్ ద కరెంట్ మ్యారిటల్ స్టేటస్ ఆఫ్ ది సర్వే. అంటే ఇప్పుడు ఎవరికైతే మనం సర్వే చేస్తాం సిటిజన్‌కి అతనికి మ్యారేజ్ అయిందా లేదా? మ్యారేజ్ అయితే మ్యారేజ్, అక్కడ సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, డివోర్డ్ అయితే డివోర్డ్, సెపరేటెడ్ ఏమండి విడో అయితే విడో. రైట్. ఏది ఉంటే మనం అది పెడతాం. రైట్. ఒకవేళ మనం ఏది పెట్టినా అప్‌లోడ్ డాక్యుమెంట్ అడుగుతుంది. తర్వాత పేరెంట్స్ రిలేషన్‌షిప్. పేరెంట్స్ అంటే అక్కడ ఉన్న సింగిల్ అనుకోండి పేరెంట్ తీసేసుకోవచ్చు. మ్యారేజ్ అయితే పేరెంట్‌ని తీసుకోవాలి, హస్బెండ్ తీసుకోవాలి సింపుల్‌గా. అలాగే మనం అక్కడ అది బేసిక్ ప్రొఫైల్ అండి. సోషల్ ప్రొఫైల్‌కి వచ్చేసేసరికి సెలెక్ట్ ద కాస్ట్ కేటగిరీ ఆఫ్ ది సర్వే. కాస్ట్. కాస్ట్‌లో మనము ఇప్పుడు కాస్ట్ చూసినట్లయితే మనము బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ. కాస్ట్ అయితే కాస్ట్ డిఫాల్ట్‌గా వస్తుంది. ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ప్రాపర్ డాక్యుమెంట్ ఉంటే అప్‌లోడ్ చేస్తాం. లేకపోతే లేదు సింపుల్‌గా. ఓకేనండి. అలాగే మనకి ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్. ఎడ్యుకేషన్ మనకి స్కిల్లింగ్ అంటే మనం చదువుకున్న చదువు ఏంటి, మనకున్న స్కిల్ ఏంటి 2 ప్రెజెంట్ అందరూ ఎడ్యుకేషన్ చూస్తున్నారు. స్కిల్లింగ్ ఎడ్యుకేషన్ అంటే స్కిల్లింగ్ ఇంపార్టెంట్ ఈ రోజుని బట్టి పోటీ ప్రపంచాన్ని బట్టి. సో ఏమడుగుతుంది ఫస్ట్ క్వశ్చన్, ఆర్ యూ కరెంట్లీ పర్సూయింగ్ ఎనీ ఎడ్యుకేషన్? అంటే ఎవరైనా 10th ఇంటర్ అలా డిగ్రీ చదువుతున్న వారు, పీజీ చేస్తున్నవారు, లేదా ఫస్ట్ క్లాస్ అంగన్వాడికి వెళ్తున్నా ఏదైనా వారు వాట్ ఎవర్ అంగన్వాడి నుంచి పిహెచ్డి వరకు ఏది పర్సూయింగ్ చేస్తున్నా పర్సూయింగ్ అని పెడతాం. పర్సూయింగ్ అని పెట్టిన తర్వాత మనం ఏదైనా ఒక కోర్స్ పర్సూయింగ్ ఎస్ అని పెడితే వాట్ ఎడ్యుకేషన్ ఆర్ కరెంట్లీ పర్సూయింగ్ అడుగుతుంది. మనం అనుకున్నట్టు ఏది చదువుతున్నాం ప్రెసెంట్. అప్పుడు ప్రూఫ్ అడుగుతుంది. ప్రూఫ్ తర్వాత అక్కడ స్పెసిఫై ఎడ్యుకేషన్ మీరు ఏం చదువుతా ఉన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ అయితే అంగన్వాడి కాడ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అడుగుతుంది. అదే బ్యాచులర్ అనుకోండి, డిగ్రీ అనుకోండి, డిగ్రీ అయితే డిగ్రీలో మీకు బీటెక్, బీకామ్, బీఎస్సీ, బీఏ, ఎల్ఎల్బి ఉంటాయి. తర్వాత పీజీలు అనుకోండి మీకు ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ అన్నీ ఉంటాయి అలా. సో ఇవన్నీ కూడా ఉంటాయండి. ఆఫ్టర్ దట్ మనం ఒకవేళ మనం చదువుతూ పర్సూయింగ్ చేస్తూ ఉంటే మనము గవర్నమెంట్ కాలేజా, ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారా, ఆంధ్రప్రదేశ్లో ఇన్ ఆంధ్రప్రదేశా, అవుట్ ఆంధ్రప్రదేశా, ఇన్ ఆంధ్రప్రదేశ్ అయితే ఏ జిల్లా, అక్కడ గవర్నమెంటా, ప్రైవేటా ఏమంటే మనం అడుగుతూ ఉంది. సో అలాగే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంచుకుంటాం. అలాగే హ్యావ్ యూ అండర్గోన్ ఎనీ స్కిల్ ట్రైనింగ్? స్కిల్ ట్రైనింగ్ తీసుకున్నారా? ఎస్ అంటే డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవాలి. అంటే ఎనీ స్కిల్ అంటే మీ దగ్గర ఏమైనా స్కిల్ ట్రైనింగ్ తీసుకుంటారు. తర్వాత లైవ్లీవుడ్ మోస్ట్ ఇంపార్టెంట్. క్లిక్ హియర్ ద మోర్ ఇన్ఫర్మేషన్కి వాట్ ఈజ్ యువర్ ఓన్ ఇన్కమ్ ఆక్యుపేషన్. అంటే ఇక్కడ మనం ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఎంప్లాయీసా, లేదా గవర్నమెంట్ స్కూల్ టీచరా, గవర్నమెంట్ కాలేజ్ ప్రొఫెసరా, ఆర్మ్డ్ ఫోర్స్ పర్సనలా, పారామిలిటరీనా, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగా, మళ్ళీ హాస్పిటల్సా, క్లినిక్సా. సో ఇవన్నీ కూడా బ్యాంక్సా, కాల్ సెంటర్స్ అవన్నీ అడుగుతూ ఉంది. ఇవన్నీ ప్రైవేట్ స్కూల్స్ అయితే ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా అడుగుతూ ఉంది. సో ఏదైతే అది మీరు మెన్షన్ చేస్తారు. చేసిన తర్వాత ఏదైనా మెన్షన్ చేస్తే అమౌంట్ అడుగుతుందండి. అమౌంట్ పెట్టి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నువ్వేనండి అమౌంట్ ఉంటే అమౌంట్ సబ్మిట్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తాము. ఆర్ యూ సెల్ఫ్ ఎంప్లాయిడ్? ఎస్ అయితే ఎస్, నో అయితే. డూ యూ మైగ్రేట్ సీజనల్లీ ఫర్ వర్క్? సీజనల్గా మీరు ఎక్కడైనా వెళ్తా ఉన్నాను అడుగుతా ఉంది. ఈ విధంగా అవన్నీ ప్రతి సిటిజన్కి అక్కడ సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ వేయాలి. ప్రతి సిటిజన్కి ముగ్గురికి బయోమెట్రిక్ వేసిన తర్వాత ఫైనల్గా హౌస్ హోల్డ్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఏ హౌస్, టాయిలెట్స్ ఉన్నాయా, మీకు ఎలక్ట్రిసిటీ ఉందా, వాటర్ ట్యాప్ ఫెసిలిటీ ఉందా, ఏమండి ఇవన్నీ కూడా మీకున్న ఏవైతే ఫైనాన్షియల్ అసెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అడుగుతూ ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఫైనల్గా మనకి ఓటీపీ ద్వారా కానీ లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా కానీ లేదా బయోమెట్రిక్ ద్వారా కానీ ఆ ఇంట్లో అడల్ట్ 18 సంవత్సరాల దాటి ఎవరైనా వేలిముద్ర వేయచ్చు. వేసిన తర్వాత మనకి ఫైనల్గా ఎంప్లాయీ అథెంటికేషన్ వేసి సబ్మిట్ చేస్తే ఇప్పుడు ఇది సబ్మిట్ అవుతుంది. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎందుకు తీసుకుంటా ఉన్నారు, రాబోయే రోజులు సంక్షేమ పథకాలు అందించేటప్పుడు అర్హతలు అనర్హతలు నిర్ధారించాలి కాబట్టి తీసుకుంటా ఉన్నారు. ఓకేనా? అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలి. జై హింద్.